ఏమంటే 500 కేజీలు బరువు ఉండడానికి మడిచి మంచి హెల్తీగా ఉండట, హెల్తీ లేనట్ట, బాగా లావుగా ఉండడానికి అందరూ ఒళ్ళు తగ్గాలని అనుకుంటారు కానీ బాగా ఊరనే వస్తుంటే ఎందుకు పెంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు పంటలకు కూడా బాగా లావు చెట్లు వస్తున్నాయి అనుకో, అది దాని పంట మంచిదేనా? అది కాదండి. ఇప్పుడు మడిచి అంతకే ఈ హైట్ని బట్టి దీన్ని బట్టి సహజంగా మానవుడు అనేవాడు 100-120 కేజీలు బాగా హెవీ వాళ్ళు ఉంటారు. 300 కేజీలు వచ్చాడు, అందరూ 300 కేజీలు వచ్చాం, బలం ఎక్కువైంది అనంగా. బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవచ్చుగా. చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్, సూపర్ ఫాస్ట్ ఫుడ్ తింటే ఎలా చూడటానికి ఆరోగ్యంగా హెల్దీగా అట్లా కనపడతారు, కనపడతారు, నున్నగా ఉంటాడు. ఇంతలో మారథాన్లో పాల్గొంటారుగా, ఒలింపిక్స్ లో కానీ వీటిల్లో ఏ దేశస్తులు ఎక్కువ గెలుస్తూ ఉంటారు గోల్డ్ మెడల్స్, సెనిగల్లో, సూడాను, ఆ దేశాల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన పోషకాలే అందుతాయి కానీ ఈ సూపర్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఏం తినరాళ్ళు, సన్నగా ఉంటారు. చూస్తుంటే ఎక్కువ టైం పరిగెట్టగలుగుతారు. 10 కిలోమీటర్లు పరిగెత్తాలనుకోండి 2 గంటలు పడుతుంది. అదే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇచ్చిన అతను 10 నిమిషాలకు సాల్వ్ చేసి ఆగిపోతాడు. ఆగిపోయి బెడ్కి చేరవటమే. అలాగే మొక్కకు కూడా ఇంత బలం అవుతుంది, ఇంత లావు అవుతుంది అనేది తెలవక అనుకుంటారు. బాగా చెట్టు పెరిగింది, ఇంత లావు పెరిగింది అనుకుంటారు. దాంట్లో ఏముంటుందంటే ఇవాళ ఉండే రసాయనిక ఎరువులు నాకు తెలియదు కానీ కొన్ని రకాలు అమ్ముతున్నారు న్యాచురల్ అని, వాటిలో అంత గ్రోత్ ఇవి ఉంటాయి, గ్రోత్ ప్రమోటర్స్ అని అమ్మే దాంట్లో అన్ని హార్మోన్స్ ఉండేది. హార్మోన్స్ ఇయ్యంగానే వీడు ఒళ్ళు పెరిగిద్ది కంతే, ఒళ్ళు పెరిగా బాగా కానొచ్చింది అంతే. ఆ పంట తిన్నాడంటే అది బట్టిద్ది మనకి.